వైసీపీ నాయకుల పరిస్థితి ఎలా తయారైందంటే చివరికి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న పాపం వాళ్ళనేదో మానభంగం చేసి, పచ్చిగా చెప్పాలంటే వాళ్ళనేదో మానభంగం చేసినట్టు మీడియా ముందలకు వచ్చి, అనకూడదు ఆ మాట కూడా అనకూడదు, మీడియా ముందలకు వచ్చి ఓ గగ్గోలు పెడుతున్నారండి. అందులో ముఖ్యంగా వచ్చేదానికి మన అంబటి రాంబాబు. మీ అందరికి అర్థమవుతుందా? అంబటి రాంబాబు మీకు తెలియాలంటే కనుక సంబరాల రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు అనే వ్యక్తి మీడియా ముందలకు వచ్చి ఓ గగ్గోలు పెడుతున్నాడండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఆ జెండా గురించి, జెండాలో పెట్టిన ఏదైతే కనుక నాగలి గురించి, చక్రం గురించి, గుడిసె గురించి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా మాట్లాడుతుంటే అంబటి రాంబాబుకి కడుపులో దేవేస్తుందండి. ఎందుకు అలా దేవుతుంది అంటే గనక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి రైతులు నచ్చరు, కార్మికులు నచ్చరు, పేదలు నచ్చరు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసిన జెండా తెలుగుదేశం జెండా కాబట్టి అంబటి రాంబాబు అనే వ్యక్తి గొక్కబట్టి ఏడుస్తున్నాడు. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడో అతని మాటల్లోనే వింటూ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని, అది ఆవేశంలో పుట్టినటువంటి పార్టీ అని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని, తెలుగు ప్రజలని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని, దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా. ఒక్క నిమిషం, నువ్వు ఫస్ట్ చెప్పిన మూడు కరెక్టే. మీలాగా అధికారం కోసం పుట్టలా ఆ పార్టీ. అధికారం నుంచి పుట్టడం ఎలా ఉండిద్దో నువ్వు మాట్లాడేటప్పుడు నీకు వినిపిస్తా. బాబాయిని కొట్టి ఎంపీ సీటు లాక్కోవటం అధికార దాహం అంటారు. గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు. అధికార దాహం అంటే బాబాయిని కొట్టి ఎంపీ సీట్లు లాక్కోవటం. అది ఎవరు చేశారో నీకు తెలుసు. ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు తెరిపించావనుకో నీ బతుకు బస్ స్టాండింగ్ అయిపోయింది. తర్వాత ఆలోచించుకో. తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలా మంది తెలియదు కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ మూడు గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? నీకు తెలియదేమో. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది. ఏదైతే కనుక పార్టీ 1982 మార్చి 29న పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పటికే ఆయన ఎమ్మెల్యే, అందున మినిస్టర్ కూడా. తెలుసుకో అంబటి రాంబాబు. అప్పటికే ఆయన ఎన్టీఆర్ గారికి అల్లుడు. నీకు తెలియదేమో. ఎందుకంటే అప్పుడు నువ్వు ఎక్కడో గోడలు దూకుతా అందరి చేత తన్నులు తింటూ రేపల్లెలో నిన్ను ఎలా రేవెట్టారో కూడా మాకు తెలుసు అంబటి రాంబాబు. అదే టైంలో 82లో రేపల్లెలో ఒక పల్లెకారుడు నిన్ను రేవెట్టిన సంగతి కూడా తెలుసు అంబటి రాంబాబు. చెప్పమంటావా ఇంకా నీ చరిత్ర? చాలా మందికి తెలియదు పాపం కుర్రాళ్ళకి. మాకు తెలుసురా. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఏడిసింది చాలు చెప్పరా. తెలుగుదేశం పార్టీని నందమూరి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తన మామ పార్టీ పెట్టిన ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజల పాలు పలికాడు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ అది. మీ నాయకుడు లాగా వైఎస్ఆర్ బతికున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటం నా కుటుంబం కళ అని చెప్పాడు. ఏమి చేశాడు రా మీ నాయకుడు?
వైఎస్ఆర్ చనిపోగానే ఆ శవం మీద సంతకాల సేకరణ చేశాడు మీ నాయకుడు. ఏ నాయకుడు? మీ నాయకుడు. నువ్వు మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వా? మీ పార్టీకి అర్హత అనేది ఉందా? మీ పార్టీ ఎక్కడ పుట్టింది చెప్తా, దానికి కూడా చెబుతా. దుంపదగే వాళ్ళు చూడు, అసలు ఆయన పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు చెప్పలేదురా, ఎక్కడ నిర్ణయించినట్టు చెప్పలా, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని. అవును, ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెప్తాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే, 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. నిన్ను ఏ కాలి చెప్పుతో కొట్టాలి అంబటరావు బాబు? ఏ కాలి చెప్పుతోటి కొట్టాలి? ఎడం కాలి చెప్పా, కుడి కాలి చెప్పా? కుడి కాలి చెప్పు అయితే కనుక గేదె పాడి రాసి కొట్టాలా? ఎడం కాలి చెప్పు అయితే కనుక మనిషి మలం పూసి కొట్టాలా? నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి నువ్వే నిర్ణయించుకో. ఏ చెప్పుకి ఏది రాసి కొట్టాలో నువ్వే నిర్ణయించుకో అంబటరావు బాబు. నోటికి హద్దు పొద్దు లేకుండా మాట్లాడ మాకు. ఒళ్ళు జాగ్రత్త చెప్తున్నా. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. ఇంకే చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు. నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దే? ఇప్పుడు నీకు చెబుతాను రా, నీకే చెబుతున్నా ఈను అంబటరావు బాబు, నీకే చెబుతున్నా ఈను. చెవుళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఈను. వెన్నుపోటు అంటే ఏంటో తెలుసా? తండ్రి చనిపోగానే శవం దగ్గర సంతకాలను సేకరణ చేయటం వెన్నుపోటు. తండ్రి శవం పావురాల గుట్టలో ముక్కలై పడిపోయి ఉంటే గనక ఆఖరికి అభిమానులంటూ వాళ్ళు పరిగెత్తుకుంటా గుండె లభిసేలాగా కొండలెక్కారు గాని ఆఖరికి కొండ పాదాల చెంతకు కూడా వెళ్లకుండా ఇంట్లో సంతకాల సేకరణ చేసింది. అది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎక్కడ పుట్టిందిరా మీ పార్టీ? శవాల మీద పుట్టిందని మేము అంటున్నాం. అయినా కూడా అసలు మీరు పార్టీ ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే శివశంకర్ అనే ఒక వ్యక్తి యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి మీరు వైఎస్ఆర్ అని పేరు మార్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అన్న వైఎస్ఆర్ మీ పార్టీలోకి ఎలా వచ్చాడు రా? మీ కండవా ఎప్పుడు వేసుకున్నాడు? అన్న ఎన్టీఆర్ ఇప్పటికీ మా గౌరవ అధ్యక్షుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గర్వంగా చెబుతారు. మీ పరిస్థితి ఏందిరా? రాజశేఖర్ రెడ్డి ఏ పొజిషన్ లో ఇచ్చారు? రాజశేఖర్ రెడ్డి భార్యనే పార్టీ నుంచి బయటకు నెట్టేసిన పార్టీ రా మీది. మీరా మాట్లాడేది? మీరా ఏం మాట్లాడుతున్నావు అంబటరావు బాబు? తెలుగుదేశం పార్టీ జెండా ఏమిచ్చిందంటావా? నేను చెప్తా ఇను. ఆ జెండా ఇచ్చిన దమ్మేందో చెబుతా అంటావా? తెలుగు వాళ్ళని మద్రాసి అనే పదం నుంచి విముక్తినిచ్చింది. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా? పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? కరణం మునుసూబుల కబంధ హస్తాల నుంచి విముక్తినిచ్చింది. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యాన్ని ఇచ్చింది. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? పేదవాడికి కట్టుకోవడానికి జనతా వస్త్రాలను ఇచ్చింది. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? పేదవాడికి 5 రూపాయలకి పట్టెడు అన్నాన్ని ఇచ్చింది. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? అంబటి రాంబాబు ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? రాళ్ల గుట్టలాని హైదరాబాద్ ని హైటెక్ సిటీని చేసిందిరా. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? కరోనా లాంటి మహమ్మారిని తరిమి కొట్టడానికి ఉపయోగపడిన జియోమ్ వ్యాలీని హైదరాబాద్ తీసుకొచ్చిందిరా. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు? విభజిత ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని రాజధానిగా తీసుకొచ్చి రూపురేఖలు తీసుకొచ్చిందిరా. ఆ జెండా ఏమిచ్చిందో తెలుసా నీకు?
ఏమిచ్చిందో తెలుసా నీకు ఆ జెండా? రాళ్లసీమ అని మీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన రాయలసీమకి పంటల పంట ఒక్కడ అని చెప్పి మాట్లాడిన మీ రాజశేఖర్ రెడ్డికి కియా కార్ల పంటని అక్కడ చూపించిందిరా ఆ జెండా. ఆ జెండా తెలుగుదేశం వాడి పౌరుషానికి అండ. ఆ జెండా తెలుగుదేశం తెలుగు వాడి ఆత్మగౌరవానికి అండ. ఆ జెండా తెలుగు వాడి తెలుగు వేడి తెలుగు తెగువ చూపించిన జెండా రా అది. నువ్వా మాట్లాడుతున్నావు ఆ జెండా గురించి? నువ్వా? మీ జెండాలో ఏముందిరా? సిరియా. ఇది సిరియా ఫ్లాగ్ అండి. దీన్ని అడ్డంగా తిప్పితే వైసీపీ జెండా అండి. సిరియా అంటే తెలుసుగా అంటే మొత్తులకు రాజధాని అండి. అది వీళ్ళ జెండా అండి. అది మీ బతుకు. ఏం బతుకుతున్నావా అంబటి రాంబాబు? నువ్వు ఒక బతుకుతున్నావా? ఎందుకు దేంట్లో ఆయన దూకి చచ్చిపో నువ్వు.